హైకోర్టు అడ్వకేట్ దాత్రిక నారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎవరైనా లోన్ తీసుకునేటప్పటికి మనం ఏం చేస్తామంటే గుడ్డిగా సిగ్నేచర్స్ చేస్తుంటాం. ఓకే. బుక్లెట్ ఉంటుంది. బుక్లెట్ అంటే ఒక 20-25 పేజెస్ ఒక లోన్ బట్టి బుక్లెట్స్ ఉంటాయి. ఆ లోన్ లో మనం ఏం చేస్తామంటే ముందే మార్క్ చేసి పెడతారు కస్టమర్ ఎక్కడ సైన్ చేయాలి అన్నది. అప్పుడు మనం ఏం చేస్తుంటే 20-25 పేజీలు చదవకుండా మనం గుడ్డిగా సిగ్నేచర్ చేసేస్తాం. చెక్స్ బ్లాంక్ చెక్స్ మీద కూడా సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తాం. దాంట్లో కొన్ని క్లాజులు ఉంటాయి. నేను కట్టలేని పరిస్థితిలో నా ఆస్తిని మీరు జప్తు చేసుకోవడానికి అధికారాలు ఉన్నాయని చెప్పేసి ఒక రాసి ఉంటుంది దాంట్లో. అది మనం ఏం చూసుకోము. తర్వాత మనం వేస్తే కోర్టు చుట్టూ తిరగడము, అక్కడికి వెళ్ళడము చేస్తాం. చేస్తే బాబు నువ్వు ఫలానా రోజు నువ్వు ఏ రోజైతే అగ్రిమెంట్ చేసావో ఆ రోజు అన్నిటి నువ్వు ఒప్పుకొని తీసుకున్నావు కాబట్టి నువ్వు కట్టాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ లోన్ సపోజ్ గోల్డ్ లోన్ అనుకుందాం. గోల్డ్ లోన్ తీసుకుంటే సపోజ్ ఒక 1 lakh తీసుకున్నారు అనుకోండి. మా వాళ్ళు ఏం చేస్తారంటే 70%, 80% అట్లా లోన్ ఇస్తారు. ఆ రోజు రేట్ని బట్టి అది మంత్లీ వన్స్ చేంజ్ అవుతుంటుంది. రేట్ గోల్డ్ లోన్ మంత్లీ వన్స్ చేంజ్. బ్యాంక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంత 90% ఇస్తారు, కొంత 80% ఇస్తారు. అయితే దాన్ని ఏమైందంటే ఇప్పుడు వాటి కట్టలేని పరిస్థితి 6 months పీరియడ్ ఉంటుంది. 6 months కానీ 1 year కానీ 2 రకాల పీరియడ్ ఉంటుంది. లేదంటే ఓడి అని అంటారు. దాని మీద ఓడి లోన్ ఇస్తారు. ఇప్పుడు ఈ 6 months లోపు కట్టలేదు అనుకోండి, కట్టకపోతే మనకు ఒక ఛాన్స్ ఏమి ఇస్తారంటే రిన్యూవల్ చేసుకోమంటారు. రిన్యూవల్ అంటే లోన్ ఏ లోన్ అయితే ఇప్పుడు గోల్డ్ లోన్ ఏదైతే ఉందో దాని మీద కొంత అమౌంట్ కట్టుకొని మళ్ళీ ఫ్రెష్ లోన్ కింద ట్రీట్ చేస్తారు. అది అప్పుడు మళ్ళీ ఫ్రెష్ లోన్ మీద మళ్ళీ ఒక 6 months టైం వస్తుంది. అది కూడా కట్టలేని పరిస్థితి ఉంటుంది. కొందరు ఎక్కడో వెళ్ళిపోతారు, కొందరు కట్టలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకు వాళ్ళకి నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చి బాగుంది ఏదైతే లోన్ పీరియడ్ ఉందో అది టైం అయిపోయింది, మీరు దాన్ని యాక్షన్ పెట్టదలుచుకుందాం అని చెప్పి ఒక నోటీస్ ఇస్తుంది. నోటీస్ కూడా రెస్పాండ్ కాకపోతే అప్పుడు పేపర్ యాడ్ ఇచ్చి ఇట్లా ఫలానా లోన్ ఫలానా గోల్డ్ ఇంత అమౌంట్ తీసుకున్నారు కాబట్టి యాక్షన్ పెడుతున్నాం అని చెప్పి అప్పుడు ఇవి గోల్డ్ అప్రైజర్స్ అంతా వచ్చేసి యాక్షన్లో ఓపెన్ యాక్షన్లో పాడుకున్నప్పుడు సపోజ్ 1 lakh లోన్ ఉంటే ఆ 1 lakh కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది 120 వచ్చింది, 1,20,000 వచ్చింది. ఆ 20,000 తీసి ఆయన అకౌంట్లో జమ చేయండి. సో మొత్తానికి ఏంటంటే మాక్సిమం లోన్ తీసుకోపోయే ముందే మనం ఆలోచించుకోవాలి, కట్టగలుగుతామా లేదా.